ప్రభుత్వం రేపోలో ఉండి ఏవైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అది ఎకరం 300 కోట్లు చేసినా, అది ఎకరం 300 కోట్లు చేసినా ఆ పేదవాడి కళ నెరవేర్చడం కోసం ఆ 300 కోట్లు చేసే ఎకరంలోనే అంతస్తుల భవనం కట్టి తప్పకుండా పేదవాడి కళ ఈ ప్రభుత్వం నెరవేర్చాలన్న తపన, చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంది. స్థానిక శాసనసభ్యులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులతో టైం టు టైం కోఆర్డినేట్ చేసుకొని ఈ ల్యాండ్స్ ని ఐడెంటిఫై చేసే దాంట్లో ల్యాండ్స్ లో ఏమైనా చిన్న చిన్న విషయాలు ఉన్నా వాటిని క్లీన్ చేసి డిస్ప్యూట్ లేని ప్రాపర్టీస్ లో హౌసింగ్ బోర్డు అంటేనే ఒక ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ని వమ్ము చేయకుండా డిస్ప్యూట్ లేని ప్రాపర్టీస్ లో పేదవాడి కళ నెరవేర్చే కార్యక్రమం తను పుట్టి పెరిగి ఏ గడ్డ మీదైతే ఈనాడు ఆ ఏజ్ లో ఉన్నాడో తను తలెత్తుకునే విధంగా అదే గడ్డ ప్రాంతంలో ప్రతి నియోజకవర్గాన్ని ఇందాక చెప్పినట్టు యూనిట్ గా తీసుకొని ఇల్లు ఇస్తామని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన ఈ జిహెచ్ఎంసీ పరిధిలోని క్యూర్ ప్రాంతంలో ఉండే నా నిరుపేద కుటుంబాలకి మరొకసారి తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఆల్రెడీ నా మీడియా సోదరులందరికీ మేము బ్రోచర్స్ ఇచ్చాం. ఏవైతే పైలట్ కింద ఇప్పుడు తీసుకుంటున్నామో సుమారు 21 రోజులు ఈ అప్లికేషన్ల ఇన్విటేషన్ కోసం 3 ప్లాట్ఫామ్ల మీద మీరు అప్లై చేసుకుని ఈజీగా అప్లై చేసుకునే యాక్సెస్ ని కూడా ఇవ్వటం జరిగింది. దాంతో పాటు ఏవైతే 10,000 రూపీస్ ఏవైతే 10,000 రూపీస్ అప్లికేషన్ మీరు అప్లై చేస్తున్నారో ఎవరికైతే మేము ఇస్తున్నామో వారు కట్టవలసిన దాంట్లో జమ చేసుకొని ఇల్లు ఇవ్వని వారికి విత్ ఇన్ కపుల్ ఆఫ్ అవర్స్ లోనే ఆ డబ్బు వాపసు వారికి చేయబడుద్ది. ఎందుకంటే ఈ అవుట్ సైడ్ తో పాటు గ్రామీణ ప్రాంతంలో అదే రకంగా పట్టణంలో స్థలం ఉండి స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ స్కీమ్ ఏదైతే కంటిన్యూ చేస్తున్నామో అక్కడ ఏదైతే 5 లక్షల రూపాయలు వారికి ఇస్తున్నామో అదే 5 లక్షల రూపాయల బెనిఫిట్ ఇక్కడ స్థలముతో పాటు 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వటం జరుగుద్ది. స్థలము ఖరీదు అన్డివైడెడ్ షేరు సుమారు 40 నుంచి 60 లక్షల రూపాయలు ఉంటుంది. దీంతో పాటు రిజిస్ట్రేషన్ కూడా రూపాయి ఖర్చు లేకుండా గతంలో లాగా ఒక సర్టిఫికెట్ ఇవ్వకుండా గతంలో లాగా ఏదో ఒక తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఇవ్వకుండా పూర్తి టైటిల్స్ తో సేల్ డీడ్ ను కూడా చేసే కార్యక్రమాన్ని వసతులను దీంట్లో పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఆ సేల్ డీడ్ ఎవరైతే బెనిఫిషరీ ఉన్నాడో ఆ బెనిఫిషరీ 10 years వరకు అమ్ముకోవటం కుదరదు. ఆ బెనిఫిషరీ 10 years వరకు ఆ ప్రాపర్టీని అమ్ముకోవటం కుదరదు. కానీ ఆ డాక్యుమెంట్ ఆ బెనిఫిషరీ బ్యాంక్ లోన్ కోసమో తన అవసరాల కోసమో ప్లెడ్జ్ చేసుకునే వసతిని కల్పిస్తున్నాము. ఆ బెనిఫిషరీ ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చేస్తున్నామో ఆ డాక్యుమెంట్ అమ్ముకోవటానికి 10 సంవత్సరాల వరకు కుదరదు. 10 సంవత్సరాల తర్వాత తను అమ్ముకోవచ్చు. అదే రకంగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వచ్చిన తెల్లారైనా కూడా ఆ డాక్యుమెంట్ ని ఏదైనా బ్యాంక్ లో ప్లెడ్జ్ చేసి తన కుటుంబ అవసరాల కోసం దాన్ని ప్లెడ్జ్ చేసుకునే సౌకర్యాన్ని ఈ స్కీములో కల్పిస్తున్నాము. అంతేకాదు ఒకే కుటుంబానికి ఏదైతే కుటుంబం అంటే డెఫినేషన్ ఏదైతే ఉందో ఆ కుటుంబానికి
భార్యకొకటి భర్తకొకటే ఇలా ఇవ్వరు, కుటుంబానికి ఒక్కటే ఇస్తారు.